ప్రభు నామాన మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గడిచిన వారములో యెహెజ్కేలు పడినటువంటి శారీరక వేదన గురించి మనము ఎరిగి ఉంటున్నాం. పాఠం పేరు ఏం పెట్టారు? యెహెజ్కేలు వహించిన శ్రమ. నేను మీకే ఆప్షన్ ఇచ్చిన ఆ రోజు టైటిల్ మీరేం పెడతారో పెట్టండి అని. ఈ యెహెజ్కేలు వహించిన శ్రమ అనేది అక్యురేట్గా కాకపోయినా ఒక 80-90% పిల్లలు నా దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ వహించిన అనేటువంటిది నేను వాళ్ళకి సజెషన్ చేయటం జరిగింది, వాళ్ళు ఇవ్వటం జరిగింది. మీరేమైనా అనుకున్నారా ఆ టైటిల్కి, ఆ అంశానికి ఈ టైటిల్ అయితే బాగుంటుంది అని చెప్పి మీలో ఎవరైనా ఆల్రెడీ ఏమన్నా పెట్టుకున్నారా? మీరు రాసుకుంటప్పుడు పెట్టుకుని ఉంటారా? అన్నా కలిగిన శ్రమ. ఓకే, అది కూడా రైటే. రైట్. యెహెజ్కేలు పడినటువంటి శ్రమ అది అంతా ఇంత కాదండి, చాలా వర్ణనాతీతమైనటువంటి విషయం. ఎన్ని రోజులండి? 390 + 40 అంటే 430 days. 390 + 40 430 days పడుకొని తన వంట తానే చేసుకుంటూ సకలము అక్కడే ఉంటూ వాక్యాన్ని అండ్ వస్త్రము తీసేసి చెయ్యి చాచి ప్రకటించాడు. అది చిన్న విషయము కాదు. అదే అంత తీవ్రమైనది అని మనం ఒకవైపు బాధపడుతూ ఉంటే, మన కుటుంబ సభ్యులలో ఇంత వాక్యం తెలిసినటువంటి మనకి ప్రాణాపాయ స్థితి వచ్చిందనుకోండి, అంటే ఇక చచ్చిపోతారు అనేటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, మానసికంగా మన పరిస్థితి ఏమిటి? ఒరిజినల్గా ఎవరిదైనా జనరల్గా ఎలా ఉంటుంది? ఒక్కసారిగా జీవిత చక్రము అనేటువంటిది తిరిగిపోయినట్టుగా అనిపిస్తుంటుంది, లేదా ప్రపంచమే మారిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంకా జీవితము ఒక గందరగోళానికి గురైపోయి తలక్రిందులుగా మారిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. చేతికి అందిన కొడుకు మరణిస్తున్నాడు అనన్నా మరణించటం ఖాయమని చెప్పారు డాక్టర్. లేదా సాటి సహాయకారిణిగా పెళ్లి చేసుకున్న నాట నుండి తన వంతు పాత్ర తాను విశేషంగా పోషించి, నిజంగా భార్య అంటే ఇలా ఉండాలి అని ఎంతో సంతోషించి ముచ్చటపడుతున్నటువంటి ఆ భార్య ఇక ఈ 4 రోజుల్లో మరణించబోతున్నది అనేటువంటి వార్త తెలిసినప్పుడు, కానీ ది సేమ్ టైం భర్త, ఓకే, ఇలాంటి వారు ఇక అన్నీ సర్వస్వం వారే, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, చిన్ననాట నుండి ప్రతిదినూ నాకు గైడ్ చేస్తూ
ప్రతి విషయములో నా వెన్నంటి ఉండి, నా కన్ను వారే అయ్యుండి, నా నోరు వారే అయ్యుండి, నా ప్రతి అడుగు వారే అయ్యుండి, ఈరోజు ఈ రకమైనటువంటి మంచి ప్రొఫెషన్లో మంచి ఆదాయము సంపాదించుకుంటూ నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంతా దేవునిలో శారీరపరంగా సంతోషంగా ఉండటానికి కారకులు వీరు. కొంతమంది దీన్ని ఇంక కొంచెం ఎక్స్ట్రీమ్గా ఏమని చెప్తారంటే, నా ప్రత్యక్ష దైవములు వీరు అని చెప్తుంటారు. అలాంటి దృక్పథము తల్లిదండ్రుల పట్ల కొంతమంది పిల్లలకి ఏర్పడుతుంది. మీరు అప్పుడప్పుడు కొన్ని కేసులు గమనించి ఉంటారు. తల్లి మరణ వార్త విని తట్టుకోలేక మరణించినటువంటి కుమారుడు. ఓకే, అలాగే భార్య వార్త, వార్త, కొడుకు వార్త, ఇలా కొన్ని షాకింగ్ న్యూస్ లాగా వాళ్ళకు ఉంటాయి. అంటే వాళ్ళకంత కనెక్టివిటీ ఉన్నది అని దాని అర్థం. ఏదో సంపూర్ణంగా జీవితము నుండి ఏదో కోల్పోయాము అనేటువంటి భావన ఏర్పడి మది నిండా శూన్యము ఆవరించి, ఇక నేను బ్రతికితే నా బ్రతుకులో సుఖమేముంది, సంతోషమేముంది, బ్రతికి వ్యర్థము, వారి జ్ఞాపకాలను మరచి నేను బ్రతకలేను, వారి లేని బ్రతుకు నాకు వద్దు కూడా అని అనుకొని మరణించేటువంటి వారు ఉంటుంటారు. అంటే ఈ మరణించటం రైట్ అని నేను అనట్లేదు, బట్ మరణించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటే దాని తీవ్రత ఎంత ఉంటుంది అని అర్థం చేసుకోవటానికి దోహదపడుతుంది. రైట్. ఇప్పుడు యెహెజ్కేలు గారికి ఒక భయంకరమైనటువంటి అనుభవం ఇక్కడ ఏర్పడింది. మనం చివరి వారంలో చెప్తున్నటువంటి దాంట్లో అదే ఎక్కువరా బాబు అని అంటే అంతటితో ఆగకుండా దేవుడు అంతటితో ఆగకుండా ఆయన ఏమంటున్నాడు అనంటే, ఒరే ఇంకా వీళ్ళకి అర్థం కాలేదురా, ఇంకా వీళ్ళకి అర్థం కాల, నా ఆవేదన కానీ, నా ఆక్రోషం కానీ, నా కోపం కానీ వారికి తెలియట్లేదు. ప్రభువా మరి ఎట్లా ఏమంటారు? మరి చెప్తాను, విను జాగ్రత్తగా. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనము నుండి. 24వ అధ్యాయము 15వ వచనం నుండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా. ఇప్పుడు నరపుత్రుడా అని అంటే ఈ పుస్తకం అంతట్లో కూడా నరపుత్రుడా అని సంబోధింపబడినటువంటి సార్లు యెహెజ్కేలు అని పిలుస్తున్నాడని దాని అర్థం. ఓకే, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను. అయితే నీకు ఇష్టమైనటువంటి దానిని నీ యొద్ద నుండి తీసేస్తే నువ్వు ఏడవద్దు. అయ్యో నా ప్రాణము, నా సర్వస్వము పోయింది, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటువంటిది పోయింది, నేను మనసు పెట్టి కోరుకున్నటువంటిది పోయింది అని అంగలార్చవద్దు. తర్వాత
ఏడవవద్దు, అసలు కంటిలో నుండి నీటి చుక్కే రావద్దు, కన్నీరు కాచవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దంగానే ఏదన్నా ఉంటే అది నీలో నీవే ఫీల్ అవ్వాలి తప్ప బయటికి అది ఎక్స్ప్రెస్ అవ్వకూడదు, బయటికి కనిపించకూడదు. ప్రియులారా, నీ కన్నులకు ఇంపైన దానిని. కొందరికి డబ్బు అంటే ఇష్టం, ఆ డబ్బు కోసం కట్టుకున్న భార్యను కూడా విడాకులు ఇచ్చేస్తారు లేదా చంపేస్తారు. డబ్బు కోసం పిల్లల్ని అమ్ముకుంటారు, అవునా? డబ్బు కోసము ఏమైనా చేస్తారండి, సర్వ గడ్డి తింటారు. డబ్బు అంటే ప్రాణం. ఈ కేసులో ఒక కామెడీ ఏముంటుందంటే, డబ్బు 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 అని వాడు ఎప్పుడు 24 గంటలు డబ్బు లోకమే. అందరికి అర్థమైపోతుంది, బంధువులకి, స్నేహితులకి, ఇంటి పక్కన వాళ్ళకి, ఇంటి ముందర వాళ్ళకి, ఈయనకు డబ్బు తప్ప ఇంకొక లోకం ఉండదు అనేటువంటిది ఉంటుంది. ఏదో ఒక రోజు వచ్చింది, ఏదో ఒక సమస్య వచ్చింది, మంచాన పడ్డాడు, ముక్కుతున్నాడు, మూలుగుతున్నాడు, నల్లింపు అవుతున్నాడు, కానీ ప్రాణం పోతలేదు, కదులుతలేడు, మెదులుతలేడు. మళ్ళీ చేసి చేసి వీళ్ళకి యాస్ట్ వస్తాను. అసలు చచ్చిపోతలేడు, ఇక అప్పుడా చనిపోతాడని వీళ్ళు ఎందుకైనా మంచిది అని చెప్పి అందరికి బంధువులకు చెప్పేస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారు, ఈయన మాత్రం చావట్లేదు. అప్పుడు కొంతమంది సలహా ఏముంటుందో తెలుసు కదా, ఏముంటుందన్న శ్యామన్న? అర్థం కదా. ఆయనకి డబ్బు అంటే బాగా ఇష్టం ఉండేది కదా, డబ్బుతోటే ఎక్కువగా ఆయన డబ్బు ముచ్చటే మాట్లాడేటాడు, డబ్బు సంపాదించటం గురించే ఎక్కువగా ఆలోచించాడు. కనుక ఆయన డబ్బు మీద ప్రాణం పెట్టుకొని ఉంటాడు. కాబట్టి నువ్వు ఇంట్లో ఉన్న 5 రూపాయల బిల్లలు, 10 రూపాయల బిల్లలు, అంతకుముందు ఆటన బిల్లలు, చారణ బిల్లలు, 20 పైసల బిల్లలు అవన్నీ పట్టుకురాపో అనేటోళ్ళు. అవన్నీ తీసుకొచ్చి నీళ్ళల్లో పోసి కడిగి పైసలు పక్కకు పోసి ఆ నీళ్లు గొంతుకలో పోసేవారు. తెలుసా అంటే ఎప్పుడైనా విన్నారు? అయ్యా ఎప్పుడు వినలేదా? చూడలేదు. ఓకే, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి. బట్ ఈ నీళ్లు గొంతుకలో పోసేవారు, పోసారు, ఇంకా కూడా అక్కడక్కడ జరుగుతూ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, సహజంగానే కొన ఊపిరితో పీల్చుకొని అలా తుది శ్వాసలో ఉంటున్నటువంటి ఆ వ్యక్తి గొంతుకలోనికి నీళ్లు పోయిన తర్వాత ఈ నీళ్లు బెరడ వేసినట్టు అవుతుంది. దేనికి? శ్వాసనాళానికి, ఈ ఊపిరితిత్తులకి. అయిపోయి సెంటిమెంట్ ఇక్కడేమో ప్రేమ లేకుంటే ఇంకేదో సెంటిమెంట్. ఈ సెంటిమెంట్లో భాగంగా ఏం చేసినావు? ఇప్పుడు తాను చావలా, నువ్వే చంపేసావు. అంటే ఈ పిచ్చి అనేటువంటిది అంత పరాకాష్ఠలో ఉన్నది జనులలో అని మనం అర్థం చేసుకునేటువంటి విషయం. మరి అలాంటి పిచ్చిలో ఉన్నటువంటి వ్యక్తి సరే చావల, కోట్ల ఆస్తి సంపాదించాడు, కానీ ఏదో కారణాలను బట్టి చేతిలో చిల్లి గవ్వ లేకుండా కట్టుబట్టలతో అంతా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చేసింది. ఎవడో వచ్చేసాడు, నెట్టేశాడు, గెంటేశాడు, అంతా ఆక్యుపై చేసేసాడు, ఆక్రమించేసాడు, పోరాపో అని చెప్పేసి కట్టుబట్టల మీద నెట్టేశాడు. పరిస్థితి ఎలా ఉంటుంది?
అతడి కోణంలో మనం ఆలోచించాలి. అది వర్ణనాతీతం బాధ, అది వర్ణనాతీతం. ఇలా ఏదైతే బాగా ఇష్టపడుతూ ఉంటామో, ఇష్టపడి కట్టుకున్న ఇల్లు, ఇష్టపడి కొనుక్కున్న వాహనం, ఇష్టపడి చేసుకున్న పెళ్ళి, జీవిత భాగస్వామి, అవునా, కోరుకున్న బిడ్డలు, పిల్లలు, ఇలా సమస్తం దూరమైపోయినప్పుడు బోరున ఏడుస్తారండి. సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. బోరున ఏడుస్తారు, తల బాదుకుంటారు, గుండెలు బాదుకుంటారు, భూమి మీద పడి దొర్లి ఏడుస్తూ ఉంటారు. ఏమండి, ఆ దృశ్యము చూస్తే నాసొంటి కఠినుడికి కూడా కళ్ళు చెమ్మగిలుతాయి, ఏడుపు వచ్చేస్తుంది. కఠినుడిని అని ఎందుకన్నానంటే, నేను మామూలుగా నిగ్రహించుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. బట్ కొన్నిసార్లు కొన్ని దృశ్యాలు ఈవెందో ఫోన్లో కొన్ని ఏదైనా సంఘటనలు ఇలాంటి హృదయ విధాయకరమైనటువంటివి కనిపించినప్పుడు, అక్కడ ఆ వర్ణన కనబడుతున్నప్పుడు నాకు తెలియకుండానే ఈ కంటి నిండా నీళ్ళు వచ్చేస్తాయి. అది నాకు సంబంధం లేని విషయం. బట్ అయినా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, భావోద్వేగం అంటే ఇదేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎస్, కొన్ని సందర్భాలలో మా నాన్న జ్ఞాపకం వచ్చినప్పుడు, అప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు, పాపం ఆయన ఇప్పుడు లేడు, ఉంటే ఎలా ఫీల్ అయ్యేవాడు, ఇట్లాంటివి కొన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తెలియకుండానే మనకు తెలుసు దాన్ని ఇప్పుడు మనం ఫీల్ అవ్వకూడదు, అయినా ప్రయోజనం ఉండదు అని తెలుసు, కానీ అదొక ఎమోషన్. ఇప్పుడు మా నాన్న ఎప్పుడో చనిపోయాడు, ఇప్పుడు ఉంటే బాగుండు అనే దాని విషయంలోనే నాకు అంత భావోద్వేగం వచ్చేస్తుంది. ఒకప్పుడు ఆయన పడుతున్న బాధ చూసి పాపం ఇంత బాధపడుకుంటా తాను బ్రతకటం కంటే దేవుడు తీసుకోవటం బెటర్ అనుకున్నాను కూడా నేను. ఎందుకంటే మా నాన్న పట్టుకొని తిరిగాను నేను బాగా. చేతుల్లో డబ్బులు లేవు, అప్పులు చేస్తూ ఆయన నవ్వుస్తూ ఉంటే, దగ్గుతూ ఉంటే, ఒకటికి రెండుకు కూడా బయటికి పోలేక ఆ బాధ లాజర్ లాంటి వాళ్ళకి తెలుసు. అంత తీవ్రంగా ఉంటుంది. అలా అనుకున్నటువంటి నేనే అయ్యో ఉండి ఉంటే అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి చాలా భావోద్వేగానికి గురవుతూ ఉంటాను. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ ఏమన్నాడు యెహెజ్కేలు అంటే, నీకు ఇష్టమైనది పదం ఏంటది? నీ కన్నులకు ఇంపైనటువంటి దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. ఒక్కసారిగా ఇంతకీ ఏం తీసేయబోతున్నాడు రా బాబోయ్. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ అయింది కదా, పెయిన్. ఏం తీసేయబోతున్నాడు? ఇంతకీ నాకు ఇష్టమైనది ఏంటి? నాకు ఇష్టమైనది బంగారం కాదు, వెండి కాదు, స్థలాలు, భూములు కొనుక్కోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇల్లు కాదు, ఇడుపు కాదు, ఏది కాదు. మరి ఏంటి నా ఇష్టం? నా ఇష్టం నా భార్య. ఇప్పుడు భార్యను చంపేస్తాడా ఏంటి? దేవా వినురా, నేను చెప్పేది. నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుపు. ఇది ఒక పెద్ద శిక్ష. బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఏడవటం అంటే అది కూడా మామూలు విషయం కాదు, అది చాలా కష్టమైనటువంటి విషయం. నిట్టూర్పు విడుపుము, నీ శిరోభూషణములు ధరించుకొని. మళ్ళీ నువ్వు ఎలా ఉండాలంటే ఇదివరటి కంటే నువ్వు యాక్టివ్గా ఉండాలి. ఇంకా శిరోభూషణములు అంటే కిరీటము, లైక్ దట్. వాళ్ళు అప్పుడు ఏం ధరించుకునే వాళ్ళు నాకు తెలియదు, ఇక్కడ కూడా ఏం చెప్పలేదు. మొత్తానికి తలను అలంకరించుకునేటువంటి ఆభరణాలు, శిరోభూషణములను
ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలను. మామూలునైతే ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి సాంప్రదాయం ఏంటంటే గొనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని అంగలారుస్తూ ఉండేటువంటివారు. కానీ దానికి విరుద్ధం ఇది. భూషణములు ధరించుకొని పాదరక్షలు వేసుకొని ఇంకా నీ పెదవులు మూసుకొనవద్దు. అంటే ఏదో కోల్పోయినట్టుగా బాధతో మూతి దగ్గర పెట్టుకొని అట్లా ఉండొద్దు. ఏం చేయాలి? జనుల ఆహారము భుజింపవద్దు. అంటే విందులు వినోదాలు అలాంటి వాటికి నువ్వు వెళ్ళవద్దు. లేకుంటే వాళ్ళు తీసుకొచ్చి నీకు ఇచ్చినా కూడా నువ్వు భోజనం చేయవద్దు. తర్వాత ఉదయమందు యథావిధిగా నా వృత్తిలో భాగంగా జనములకు నేను ప్రకటించి తిని. ఏం ప్రకటించాను? తర్వాత సాయంత్రమున నా భార్య చనిపోగా. ఉదయం వరకు బాగానే ఉంది భార్య. నేను ఉదయం వాక్యం చెప్పేటప్పుడు బాగానే ఉంది. కానీ నాకు సెన్స్ మాత్రం ఎందుకంటే వెలిగిపోతుంది. నాకు ఇష్టమైనది వస్తువా వ్యక్త ఏంటి అని ఆలోచించుకుంటే నాకు ఇష్టమైనది, అత్యంత ఇష్టమైనటువంటిది నా భార్య. నా భార్యను చంపేస్తాడేమో దేవుడు, తీసేసుకుంటాడేమో. నాకు ఇష్టమైన భార్య లేకుండా నేను ఎలా సర్వైవ్ అవ్వేది, జీవితం గడిపేది? నా భార్య లేకుండా నేను ఒక రోజు ఉండగలను అసలు? కానీ ఇష్టమైనది తీసేస్తానంటున్నాడు. ఉదయం పాపం ఎంత అనుమానంతో, ఎంత సంశయంతో, సందిగ్ధంతో ఆయన వాక్యం చెప్పింటాడు. సాయంకాలం ఇంటికి వచ్చేసరికి భార్య చనిపోయింది. షాక్ ఉంటుందా? ఉండదా? ఇష్టమైన భార్య చనిపోతే షాక్ అవుతారా? అవరా? అవుతారు. చనిపోయింది. సాయంత్రం నా భార్య చనిపోగా ఏం జ్ఞాపకం చేసుకున్నాడట ఆయన? భార్యను గూర్చిన జ్ఞాపకాలు ఒకవైపు వద్దన్న మదిని తొలిచేస్తూ ఉంటాయి. అవునా? వద్దన్నా కూడా మదిలోకి వస్తాయో రావు, అన్నీ వచ్చేస్తుంటాయి. ఇటువైపు వస్తుండగానే ఈయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడట? నా భార్య చావక మునిపే నాకు చెప్పాడు కదా, నీకు ఇష్టమైనది నీ ఎదురు నుండి తీసివేయబడుతుందని. మరి తీసివేసిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి అని కూడా చెప్పాడు కదా, అది జ్ఞాపకం చేసుకున్నాడట. అది ఎంత కష్టమైన విషయం చూడండి. జ్ఞాపకం చేసుకున్నాడు. మరి జ్ఞాపకం చేసుకొని ఆయనకు అట్నే అంటాడు. ఆయనకైనా భార్య పిల్లలు ఉంటేనా తెలిసేది? ఆ రకమైనటువంటి టెంపర్మెంట్కి వెళ్ళలేదు ఆయన. జ్ఞాపకం చేసుకుని ఏం 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 చేశాడట? ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని. ఏం చేశాడు? శిరోభూషణములు ధరించుకున్నాడు, పాదరక్షలు వేసుకున్నాడు. వేసుకొని ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు నాకు సెలవిచ్చినది ఏమనగా, అంటే నా ద్వారా మీకు సెలవిచ్చినది ఏమనగా, ఇప్పుడు అసలు విషయం అన్నమాట. ఏంటి? నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకునవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా. మామూలుగా చనిపోయారు అనగానే ఏర్పాట్ల మీద ఉంటారు. ఒకవైపు ఏడుస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళు ఏర్పాట్ల మీద ఉంటూ ఉంటారు. కానీ అక్కడ అలాంటిది లేదు. ఏర్పాట్ల సంగతి అలా ఉంచండి, సరే వచ్చిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈయన అసలు ఉలుకు లేదు, పలుకు లేదు, హ్యాపీగా అంటే చూడడానికి శిరోభూషణాలు వేసుకున్నాడు, చెప్పులు తొడుక్కున్నాడు, రోజు ఉన్నట్టుగానే ఉంటున్నాడు. ఏం ఉలుకు లేదు, పలుకు లేదు. ఏంది మనిషి? అసలు భార్య చచ్చిపోయిందన్నా చింతే లేదు ఆయనకి. ఉలుకు లేదు, పలుకు లేదు. ఏం మాట్లాడేంటి, ఏమన్నాడేంటి? పైగా ఇదేంద్ర బాబు, ఈ ఆభరణాలు ఏంది, ఈ కట్టు వస్త్రాలు ఏంటి, ఇదేంది, ఇదంతా
అయితే వాళ్ళకు ఒకటి ఉంది, ఈయన ప్రవక్త అనేది మాత్రం వాళ్ళకు తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకీ నీవు ఇలా ప్రవర్తించటానికి గల కారణం ఏంటో మాకు చెప్పు. నువ్వు మౌనంగా ఉంటే మాకు ఎలా తెలుస్తావు? అసలు దీంట్లో ఉన్న లోగుట్టు ఏంటో మాకు చెప్పండి. చెప్పవా అనంటే చెప్పండి అని, అంటే చెప్పవా అంటే ఆలస్యం అవుతుంది. అప్పటికి సస్పెన్స్ ఉన్నదన్నమాట. ఆయన నోరు విప్పట్లేదు, ఆయన బిహేవియర్ ఏమో డిఫరెంట్గా ఉంది, అక్కడేమో శవం ఉంది, అంతా అక్కడ మౌనం ఆవరించి ఉంది. వీళ్ళకేమో టెన్షన్ ప్రారంభమైపోయింది. ఎందుకంటే ఇది వరకు ఈ వైపు పడుకొని ఓ ముచ్చట చెప్పిండు, ఆ వైపు పడుకొని ఇంకో ముచ్చట చెప్పిండు. అదేందో కట్టేయబడి పడుకొని ఉండటం ఏందో, అక్కడే పూయి పెట్టుకోవటం ఏందో, అక్కడే వండుకోవటం ఏందో, అక్కడే తినటం ఏందో, అక్కడే ఉండటం ఏందో, అదే అర్థం కాక తల బాదుకుంటూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఈ సస్పెన్స్ ఏంది, నాకు చెప్పవా అని అంటే ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అప్పుడు నేను వారితో ఇలాగంటిని, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలకు నీవిలాగున ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీకు అతిశయాస్పదముగాను ఇశ్రాయేలీలారా, యూదులారా, మీ కన్నులకు ఇష్టమైనది. లైక్ యెహెజ్కేలు ప్రాణానికి ఏది ఇష్టమో హృదయానికి, ఇశ్రాయేలీలారా మీకు ఏది ఇష్టమో మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. రెండవది, మీరు వెనకకు విడిచిన మీ కుమారులను, మీకు ఇష్టమైన పిల్లలు కదా వాళ్ళు, మీ కుమారులను మీ కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నువ్వెందుకు ఇట్లున్నావు అని నన్ను అడిగారు కదా, ఇప్పుడు అడుగుతున్నారు కదా, మీరు కూడా అట్లే ఉంటారు. 22 వచనం, అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసికొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ముచ్చట ఇశ్రాయేలీలకు అర్థం చేయించటానికి యెహెజ్కేలు జీవితంలో రియాలిటీ చూపించి చెప్పాలా? యాక్షన్ అంటే వేరు, కానీ ఇది రియాలిటీ కదా. అంటే యెహెజ్కేలు ఇప్పుడు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది, వాళ్ళ కుటుంబాలు ఎలా దూరం అయిపోతాయి, వాళ్ళ పిల్లలు ఎలా చనిపోతారు, వీళ్ళు ఎలా ఒంటరి వాళ్ళు అయిపోతారు అనేటువంటి విషయం, వీళ్ళు ఎంత మౌన రోదన రోధించాల్సి ఉంటుంది, ఆ షాకింగ్లో భోజనాలు అన్నపానములు మానేసి ఉండాల్సిన పరిస్థితి ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేయించటానికి యెహెజ్కేలు గారి భార్యను చంపి ఆ అనుభవాన్ని ఆయనకి ఇచ్చి ఇశ్రాయేలీలకు బోధింప చేయాలా? ఇలాంటి వార్తలు వింటుంటే కొంచెం మనకు కూడా యెహోవా మీద కోపం వచ్చేస్తుంది కదా. ఎక్కడ మూలన ఉంటుంది కొంచెం. అందుకే నేను స్టార్టింగ్ చదివినప్పుడు అనుకునేటండి, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, మీ ఆలోచనలు నేల మీద ఉంటాయి, నా ఆలోచనలు ఆకాశం అంత ఉంటాయి. పొంతన ఉండదు, పోలిక ఉండదు. వాటిని అర్థం చేసుకోవటం బహు కష్టం.
అయినా అంత అర్థం కాదు, కొంతే అర్థం అవుతుంది. ఆ మాటలోని మతలబు ఇంతున్నదా అనిపించింది నాకు, ఇంతున్నదా. ఈ ఎంకిపెళ్ళి సుబ్బికి వచ్చిందన్నట్టు ఇంకా సామెతలు ఉంటాయి కదండి. అసలు వాళ్ళకు అర్థం చేయించడానికి ఈయన భార్యను చావగొట్టాలా? ఓరి ఏమి యూదులు రా మీరు, మీరు చెయ్యబట్టి నా భార్యను కోల్పోవలసి వచ్చింది. కానీ ఇంత నష్టపోయిన, అంటే నష్టం అంటే లోకపరంగా నష్టమే కదండి, ఇంత నష్టపోయినటువంటి యెహెజ్కేలు గారికి బెనిఫిట్ ఏమైనా ఉండి ఉంటుందా? ఏం లేదా? ఉన్నదా లేదా? ఏంటది? ఏంటది? ఈ భూమి మీద నా నామమున మీరు అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను భార్యలనైనను పిల్లలనైనను పోగొట్టుకునే ఎడలా పరలోకమందు మీరు 100 రెట్లు, అంటే 100 మంది భార్యలు వస్తారనుకోకండి. ఒక భార్యతో నీకు ఏ రకమైనటువంటి ఆ అనుభవం, ఆ ప్రేమ, ఇష్టము, ప్రీతో, మమకారమో, ఆనందమో, సంతోషమో, సమాధానమో, సంతృప్తో, సో ఏవైతే ఉంటాయో ఆ ఫీల్ అంటాం దాన్ని. ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో అది 100 రెట్లు నువ్వు ఆనందం, ఆ అనుభూతిని పొందగలుగుతావు. ఎట్లా పొందుతామయ్యా మరి మాకు ఎట్లా అనంటే అది నీకు ఇప్పుడు చెప్పనులేరా, ఎందుకంటే అది సస్పెన్స్. కానీ డెఫినెట్ అష్యూరెన్స్ ఏంటంటే డెఫినెట్గా 100 రెట్స్ నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు. చాలుదేవా కృప ఉంటే. మరి చంపబడిన ఆమె పరిస్థితి ఏంటి? చంపబడినటువంటి ఆమె పరిస్థితి ఏంటి? అప్పటి వరకు ఇలాంటి దైవజనుని అనుభవిస్తూ ఉన్నది అనంటే జీవిత భాగస్వామిగా. దైవజనుడు ఎప్పుడెక్కడ ఉంటాడో తెలియదు, ఓనాడు ఉపవాసం ఉంచుతాడో తెలియదు, ఓ రోజు గడ్డివా మీద తోలుతాడో తెలియదు. అలాంటి భర్తను అనుభవించింది అనంటే మేబీ మంచి భక్తురాలై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. భక్తురాలే అనుకో, ప్రాణం విడిచిన మరుక్షణం ఆమె నెమ్మది పొందు స్థలంలో ఉంటుంది. కాదు అనుకో, అనుభవించాల్సింది అనుభవిస్తుంది, అంతే మురళి. కానీ ఇక్కడ చూడండి ఎంత కష్టంగా ఉంది. యెహెజ్కేలు గారు ప్రవక్త అంటే అదొక డిసిగ్నేషన్. అబ్బా, ప్రాఫిట్ అట, ఎంత పెద్ద హోదా ఇచ్చాడు దేవుడు, ఎంత పెద్ద కృప ఇచ్చాడు, ఎంత పెద్ద వరం ఇచ్చాడు. ప్రాఫిట్ అంటే చిన్న ముచ్చట బాబోయ్ అని మనం ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రాఫిట్ అంటే రియాలిటీ ఎలా ఉందండి? క్వైట్ ఆపోజిట్ ఉంది. అది నిజంగా ప్రవక్తలు అనుభవించినటువంటి అనుభవాలవి. ఈనాడున్నాడు ప్రవక్తలు దర్జాగా, ఇక వాళ్ళ యొక్క హంగు ఆర్భాటాలు, ఈ ప్రవక్తలకు ఏంటది, వీళ్ళని పెట్టుకుంటారు చుట్టూ సెక్యూరిటీని, బాడీగార్డ్స్, ఇంకేదో అంటారు కదా పదాలు, బౌన్సర్లు. వాడు ఒక్కొక్కడు గుండె లెక్కుంటాడు. ఈ రౌడీలను గూండాలను వెంట పెట్టుకొని ఈ ప్రవక్త ముందు ఓడింది. నీ ప్రాణం ఎప్పుడు పోతుంది, ఎవరి చేతిలో పోతుంది, ఏం చేస్తుంది, ఏమవుతుంది అనేది నీకు తెలియదా? అసలు ఈ బౌన్సర్లను ఎందుకు పెట్టుకుంటా ఉంటారు? ఎప్పుడు ఎక్కడి నుండి ఏ రకంగా ప్రమాదం వస్తుందో తెలియదు కాబట్టి మీరు అందరూ నా చుట్టూ కంచె వేసినట్టుగా కనిపెట్టుకొని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండాలి. అరే నీ కళ్ళు ఏమైనాయి? నువ్వు ప్రవక్తవు కదా. అది ఆనాడు నిజంగా ఉన్నటువంటి ప్రవక్తలకి, ఈనాడు దొంగ ప్రవక్తలకి ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ అది. ఈ దొంగ ప్రవక్తలకి భార్యల మీద భార్యలు, అక్రమ సంబంధాలు. ఈ దొంగ ప్రవక్తల మీద ఉన్నటువంటి ఇక
విషయాలు అన్నీ కావు. ప్రవక్తగా ఒక యెహెజ్కేలు అనుభవించినటువంటి పెయిన్ అది. ఓకేనా? రైట్. చివరి వారంలో కాడి గురించి మాట్లాడుకున్నాం. కాడి అప్రాక్సిమేట్లీ ఒక 15-20 కిలోలు ఉంటుంది అన్నట్టుగా మనం ఆలోచించాం. సరే 15 వేసుకుందామని అనుకున్నాం ఒక మాట. ఈ కాడి గురించి మరొక ప్రవక్తకి దేవుడు సెలవిచ్చినటువంటి మాట 27వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం నుండి 27వ అధ్యాయము 1వ వచనం నుండి. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలనారంభించినప్పుడు, బాగా గుర్తుంచుకోండి, ఇది యెహోయాకీము పరిపాలన ఆరంభించినప్పుడు అంటే ప్రారంభం, ఫస్ట్ ఇయర్ అన్నమాట. ఈ యెహోయాకీము యూదులను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 11 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 11 సంవత్సరాలు పరిపాలించాడు. ఓకే, అడిగినప్పుడు నోర్లు విప్పండి, బాగుంటుంది. ఓకే, రైట్. 11 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత ఏలనారంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులు అంటే పశువు కాడి నుండి లేదా పశువు మెడ మీద నుండి కాడి అటు ఇటు తొలగకుండా లాగున ఒక పట్టి దట్టీల మాదిరిగా పెట్టి ఉంచుతారనమాట. కాడికి మెడకి పట్టి ఉంచుతారు. ఆ పలుపులను చేయించుకొని నీ మెడ మీద ఊరికే పెట్టుకోవటం కాదు, ఏం చేయాలట? కట్టుకొనుము. మెడ మీద కాడి పెట్టుకోవాలి, కాడి తొలగకుండా లాగున పలుపులు పెట్టుకోవాలి. ఏ ప్రవక్త అంటే, ప్రవక్త ఉద్యోగం అంటే ప్రవక్త ఏం చేస్తాడు? జరగబోయేటివి చెప్పాలి కదా. ఈ కాడుల మీద పెట్టుకోవడం, పలుపులు కట్టుకోవడం ఇదేంది? ఉద్యోగం ఇది ఇట్లా ఉంటుంది అనుకోలే. నాకు అట్లయితే నాకు ప్రాఫిట్గా వరం వద్దు. ప్రాఫిట్గా అంటే మంచి రెస్పెక్టివ్ పొజిషన్లో ఉండాలి, మంచి హై పొజిషన్లో, ఎక్కడ పైన ఎత్తున నిలబడి సమస్త జనులారా, మూర్ఖులైన అందజనులారా, పాపులారా, మీరేం చేస్తున్నారు? ఇదిగో దేవుడు ఇలా తన ఉగ్రతను మీ మీద కురిపించబోతున్నాడు. ఇట్లా ఉండాలి డైలాగ్. కానీ కాడి మెడ మీద పెట్టుకోవాలి, పలుపులు కట్టుకోవాలి. అసలు నలుగురు చూస్తే ఏం మాట్లాడుకుంటారు నా గురించి? నీడేంద్ర పిచ్చి పెట్టిందా? కాడి మెడ మీద పెట్టుకొని తిరుగుతుందేంది? కాడి పలుపులను చేయించుకొని నీ మెడ మీద పెట్టుకొని వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియా యొద్దకు వచ్చిన దూతల చేత ఏదోము రాజునొద్దకును, మోయాబు రాజునొద్దకును, అమ్మోనీల రాజునొద్దకును, తూరు రాజునొద్దకును, సీదోను రాజునొద్దకును పంపుము. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియజేయవలనని సైన్యములకు అధిపతి అని ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చినదేమనగా. ఏమంటున్నాడంటే, నీ మెడ మీద కాడి పెట్టుకొని పలుపులు కట్టుకొని, ఈ రాయబారులు ఉంటారు కదా విదేశాలకి, వాళ్ళు మన దేశం అంటే మన దేశం మీన్స్ ఇశ్రాయేలు యూదా దేశంలోనికి వచ్చినప్పుడు నీ రాజును సిద్కియాను కలవడానికి వస్తారు కదా. వచ్చినప్పుడు ఆ వచ్చిన రాయబారులకి ఒక కాడి, రెండు పలుపులు వచ్చిన వాళ్ళందరికీ, ఏ రాజులు ఇందాక చదువుకున్నాం కదా, ఏదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను, సో అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు. ఆ రాయబారులు మీన్స్ దూతలు. ఓకే, ఈ రాయబారులకి ఆ కాడి పలుపులను ఒక్కొక్కటి ఇచ్చి పంపి, ఇదేం చేసుకోవాలి మేము, ఎందుకు ఇస్తున్నారు మీరు?
మీరు తీసుకెళ్ళండి, తర్వాత మీకు అర్థమవుతుంది. ఎడవర్రా బాబు, రాయవారంటే ఎట్లుండాలి? పోనీ బెంచ్ కార్ ప్రజెంట్ చేసి తీసుకుపోండి, మా దేశం తరఫున మీకు గిఫ్ట్ ఇస్తున్నానంటే బాగుంటుంది. కానీ కాడి పల్పించి ఇది మెడ మీద పెట్టుకోమని చెప్పని పంపించితే ఏమని చెప్పాలి? ఇప్పుడు కాడిచ్చి ఇది మీ రాజును మెడ మీద పెట్టుకోమని అంటే ఆ వర్డ్ లేదు, బట్ మీనింగ్ అలాగే ఉంటుంది. ఓకే, ఒక కాడిని పలుపులను ఇచ్చి పంపించుము. ఆ తర్వాత ఇశ్రాయేలుల దేవుడు సెలవు ఇచ్చినది ఏమనగా, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేను సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ ఏ దేశములు? ఇందాక ప్రస్తావించబడినట్టు దేశములు యెరూషలేము, యూదయ, సీదోను, అమ్మోను అండ్ తూరు, ఏదోము, ఈ మోయాబు, ఇలా ఉన్న ఈ దేశాలని ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతన్ని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చు వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికి దాసులయుందురు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకొందురు అన్నాడు. అంటే ఏమన్నాడంటే భవిష్యత్తులో, అంటే భవిష్యత్తు సమీప కాలంలో నెబుకద్నెజరు మీ దేశాల మీదకి వస్తాడు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాడు, తనకు దాసులనుగా చేసుకుంటాడు. అతడు మోపిన భారాన్ని మీరు మోయాల్సి ఉంటుంది. ఆ భారము అనేటువంటి విషయాన్ని అర్థం చేయించడానికి కాడి అనేది చూపించాడు. అయితే ఆ విషయాన్ని అర్థం చేయించాలంటే, దాని తీవ్రతను అర్థం చేయించాలంటే ఆల్రెడీ ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్త అనేటువంటి విషయం ముందు తెలియటం మూలంగా వాళ్ళు ఏమడిగారు? నువ్వు మౌనంగా ఉన్నావు, నోరు విప్పి మాకేం చెప్పవా అంటే ఏదో వాళ్ళకు అనుమానంలోన తోడుతున్నది కాబట్టి అలా అడిగారు అనమాట. ఇప్పుడు ప్రవక్త కూడా ఒక సీనియర్ మోస్ట్ ప్రవక్త, ఎవరు? ఇర్మియా కూడా. ఇతడు కూడా ఇలాంటి కాషన్ అంటే ఈ కాడి పలుపులు అనేటువంటిది మాకు పంపించాడు అనంటే, ఈ కాడి పలుపులు ఆయన మెడ మీద పెట్టుకొని తిరుగుతున్నాడు అనంటే ఇక్కడ కూడా ఏదో మతలబు ఉండిందనమాట. ఇంతకీ వాళ్ళు అడుగుతారు, ఎందుకు ఈ కాడి పలుపులు తీసుకొచ్చారు అనంటే అప్పుడు వారికి చెప్పాలి, మీ మీద భారం మోపబడుచున్నది. ఏ భారం మోయటాన్ని? నాకేం వచ్చే మంది సర్వెంట్లు ఉన్నారు. ఏం భారం? నీకు సర్వెంట్లు ఉండరు, నువ్వే ఒక సర్వెంట్ అవుతావు. నెబుకద్నెజరు నీ మీద భారము మోపుతాడు, నువ్వు మోయాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు? నెబుకద్నెజరుకు నేను ఒక సమయం ఇస్తాను, ఆ సమయం వరకు. ఆ తర్వాత నెబుకద్నెజరు అంటే ఆ నెబుకద్నెజర్ మీన్స్ బబులోను రాజులు, వాళ్ళ వారసులు అన్నమాట. వారు పట్టబడతారు, మీ చేత పట్టబడతారు. అప్పుడు వాళ్ళు మీకు దాసులు అవుతారు అని అన్నాడు. అది సెకండరీ. మీకంటే మళ్ళీ వీళ్ళు ఉంటారు, వీళ్ళ మనవళ్ళు ఉంటారు. ఈ దేశం అంటే ఇప్పుడు బబులోను దేశానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న దేశాలన్నీ దాస్యపు దేశాలుగా మారిపోతాయి సర్టెన్ పీరియడ్ వరకు. ఆ పీరియడ్ తర్వాత ఆ బబులోను రాజులు, ఆ బబులోను దేశపు వారు ఇప్పుడు ఈ దేశస్తులకి దాసులైపోతారు. రైట్? అది చెప్పి ఇంకా చెప్తున్నాడు. ఎన్నో వచనంలో ఉన్నాం? గట్టిగా 6వ వచనం అయిపోయింది. 7వ వచనం, అతనికి అతని కుమారునికి దాసులయ్యుందురు. ఆ కాలము రాగా జనులందరూ మహారాజులు అతని చేత దాస్యం చేయించుకుందరు. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజు అయినట్టు నెబుకద్నెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకొనదో. సూచకంగా పెట్టబడినటువంటి కాడి ఏ దేశస్తులైతే మెడ మీద పెట్టుకొనదు అంటే నెబుకద్నెజరు చెప్పినట్టుగా మేము వినము అని ఎవరైతే తమ నిరసన వ్యక్తం చేస్తారో లేకుంటే ఎదురు తిరుగుతారో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను, క్షామం చేతను, తెగులు చేతను శిక్షించదను.
ఇదే యెహోవా వాక్కు. పెట్టబడినటువంటి ఇవ్వబడినటువంటి కాడి మేము పెట్టుకోము అని చెప్పి ఎదురు తిరిగితే నేనే చంపేస్తాను మిమ్మల్ని అని అంటున్నాడు. అంటే నేనే చంటే మళ్ళీ ఆయన వాడుకుంటారు మీడియేటర్ని. ఖడ్గం చేత చస్తారు, తెగులు చేత చస్తారు, క్షామం చేత చస్తారు, కరువు చేత చస్తారు అని చెప్పి హెచ్చరించాడు. 9వ వచనం, కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకండి. అంటే ఈ మధ్యలో ఇప్పుడు ఇర్మియా గారు ఈ రకంగా అంటే ఏదైతే జరగబోతున్నదో ఆ నిజం చెబుతూ ఉంటుండగా వెంటనే రాజుగారికి ఫేవర్గా దొంగ ప్రవక్తలు కొంతమంది ప్రారంభమై అదేం లేదండి ఆడిపిచ్చాడు అలా చెప్తున్నాడు, మీ మీద కోపంతో అక్కస్తో అలా పలుకుతున్నాడు, అదేమి లేదు, ఏం జరగదు, ఎవరు రాడు, మనల్ని పట్టుకుంటాడు, అసలు ముట్టుకుంటాడు, ముట్టి బతకగలడు వాడు, ఈ రకంగా దొంగ ప్రవక్తలు ప్రారంభమైపోతారు. కాబట్టి వాళ్ళతోటి జాగ్రత్త అని చెప్పి ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడండి. మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు 12వ వచనం చదువుతున్నాను. నేను ఆ మాటలను బట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లాంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. ఇది మెసేజ్. ఈ కాడి తన మెడ మీద పెట్టుకొని తాను ఇవ్వదలుచుకున్నటువంటి సూటి వర్తమానం ఏంటంటే ఇది, మీరు బబులోను రాజు మోపేటువంటి కాడిని మీ మెడల మీద పెట్టుకోండి, వహించండి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. 27వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం చదివినట్టయితే, యూదారాజని ఏషియా కుమారుడగు యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 2వ వచనం, నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము. కట్టుకోవటం ఎప్పుడు ఆరంభమైంది? యెహోయాకీము గారి పరిపాలన ఆరంభం. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడన్నాను? 11. ఇప్పుడు 12వ వచనంలో ఎవరు రాజుగా ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు? యాక్చువల్గా మనకి ఇక్కడ 27వ అధ్యాయం ప్రారంభంలో కూడా రాజైన సిద్కియా రాజుగా ఉన్నప్పుడు ఈ రకరకాల దేశాల నుండి దూతలు అంటే రాయబారులు ఎవరైతే వస్తారో వచ్చిన వాళ్ళందరికీ ఒక కాడి పలుపుల నుంచి పంపించానన్నాడు కదా. అంటే అడ్వాన్స్గా 11 years ముందు చెప్తున్నాడు అన్నమాట. సిద్కియా రాజుగా ఉన్నప్పుడు వాళ్లకు కాడులను పంపించు అని అన్నాడు. అయితే అంతవరదాకా ఇతడు కాడి మోస్తూనే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు సిద్కియా అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు యెహోయాకీము గారి పరిపాలన ఆరంభం నుండి సిద్కియా అధికారంలోనికి వచ్చే నాటికి ఎంతకాలం అది? మధ్యలో యెహోయాకీను ఉన్నాడు. యెహోయాకీము తర్వాత రాజు యెహోయాకీను ఉన్నాడు. యెహోయాకీను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 3 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే 11 + 3 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు ఇతడు ఏమనాలి దాన్ని? విత్ యాక్షన్ అనాలా? ఏమనాలి? మొత్తానికి అది వహిస్తూ సువార్త అంటే ఇప్పుడు యెహెజ్కేలు ఏ రకంగానైతే పడుకొని కదలకుండా మెదలకుండా ఆ రకంగా భరిస్తూ చెప్పాడో ఇప్పుడు ఇతడు మెడ మీద కాడి పెట్టుకొని చెప్తూ వస్తున్నాడు. రైట్. ఈలోపు యెహోయాకీము గారి కాలం అయిపోయింది. యెహోయాకీను వచ్చాడు. అతడి పరిపాలన 3 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పుడు సిద్కియా వచ్చాడు. సిద్కియా రాగానే మళ్ళీ ప్రకటిస్తున్నాడు. మళ్ళీ ప్రకటించి ఇప్పుడు వాళ్ళ రాయబారులు వచ్చారు, వాళ్ళకు ఒక్కొక్కటి ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఇది జరిగిపోతున్నది. ఇది జరుగుతూ ఉంటే మ్యాటర్ సీరియస్గా అయిపోయింది. ఇప్పుడు మామూలుగానే ఇన్ని రోజులు జనాలలో తిరుగుతూ చెప్తున్నాడు. ఇప్పుడు ఏకంగా గురి ఎవరి మీద పడ్డది? రాజుల మీద, దేశాల మీద పడ్డది. దేశాల మీదకి వెళ్ళేసరికి విషయం అయిపోతే సీరియస్ అయిపోతూ ఉంటుంది. అది పీక్ స్టేజ్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది.
పీక్ స్టేజ్లోనికి వెళ్ళిన తర్వాత ఈ దొంగ ప్రవక్తలు అన్నాడు కదా దేవుడు, అలాంటి వాళ్ళు వాళ్ళు రంగంలోకి దిగారు. అందులో ఒకటి మేటి ఎవడంటే హనన్య అనేటోడు ఫీల్డ్లోకి దిగి వాడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 28వ అధ్యాయం ప్రారంభ వచనం అన్నది, యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభము 4వ సంవత్సరము. ఎన్నో సంవత్సరం? అవి ఎన్నైనాయి? 14. ఇవన్నీ మళ్ళీ ప్లస్ ఎంత? 18 సంవత్సరాలు. గుర్తుంచుకోండి, 18 సంవత్సరం. ఇప్పటి ఆ కాలం అప్పటి వరదాకా ప్రకటింపబడుతూనే ఉన్నది. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభము 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఈలాగనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను. 2 సంవత్సరములలోగా మొదటిసారి అరెస్ట్ అయి తీసుకుపోబడినటువంటి బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలంలో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. ఆల్రెడీ యెహోయాకీము గారి కాలంలోనే వాళ్ళు మొదటి దఫా ఈ యూదా దేశంలోకి వచ్చారు. కొంతమందిని చంపేశారు, కొంతమందిని చెరపట్టుకుని వెళ్ళిపోయారు. పోతా ఈ దేవాలయ సంబంధమైనటువంటివి ఇంకా వాళ్ళ కంటికి నచ్చినటువంటి దేశంలోని వస్తువులన్నింటి కొన్ని పట్టుకుపోయారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఇంకా పట్టబడతారు. రాజులు మీరు సరెండర్ అవ్వాలి, సరెండర్ అవుతే మీరు బ్రతుకుతారు, ఎదురు తిరిగితే చేస్తారు అని చెప్పేసి ఇర్మియా ప్రకటిస్తున్నాడు. అప్పుడు హనన్య రంగంలోనికి దిగి నో లేదు, అసలు ఇర్మియా చెప్పినట్టుగా జరగదు, ఇదిగో రియాలిటీ ఏం జరగబోతున్నది అంటే వితిన్ 2 yearsలో దేవుడు మళ్ళీ మన జనులను ప్లస్ పట్టుకుపోయినట్టు దేవాలయ సంబంధమైన ఉపకరణములను ఏవైతే ఉంటాయి వాటన్నిటిని తెప్పిస్తాడు, రప్పిస్తాడు అని చెప్పి హనన్య చెప్తున్నాడు. మామూలుగా ఈ వార్తలు ఇర్మియా అట్లా చెప్తున్నాడు, హనన్య చెప్తున్నాడు. జనాలకు ఏది టేస్ట్గా ఉంటుంది అంటే ఏది ఇంపుగా ఉంటుంది, ఏది మంచిగా అనిపిస్తుంది? హనన్య చెప్పింది మంచిగా అనిపిస్తుంది. ప్రవక్త ఇట్లుండాలి కానీ అన్నీ ఎప్పుడు నువ్వు ఇట్లా అయిపోతావు, నువ్వు అట్లా అయిపోతావు, నువ్వు పట్టబడతావు, నువ్వు గాయపరచబడతావు, నువ్వు చంపబడతావు, నువ్వు హింసించబడతావు, నాశనం అయిపోతావు. ఈడేం ప్రవక్త, వీడేం బోధకుడు? సరే, అలా అతడు ప్రకటిస్తున్నాడు. ఎన్నో వచనం? 4వ వచనం. బబులోను రాజు కాడిని విరగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజుననే యెకొన్యాను బబులోనునకు చెరగొనిపోయిన యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను, ఇదే యెహోవా వాక్కు. అంటే ఇంకా యెహోయాకీమును కూడా రప్పిస్తాడట, అతని పిల్లలను కూడా రప్పిస్తాడట. ఓకే, అలాగున జరుగును. అంతేనా? 5వ వచనం. రైట్. అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరములోను నిలుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను. ఇక్కడ ప్రవక్త హనన్యా ఇలా చెప్పేసరికి ఇర్మియా కొంచెం అమాయకత్వంలోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఏమనంటే, ఎందుకంటే ఇర్మియా కూడా దేవుడు చెప్పమన్నది చెప్పాలి, చేయమన్న పని చేయాలి కాబట్టి చేస్తున్నాడు. కానీ ఇర్మియా అంతరంగంలో నా జనాంగాన్ని క్షమిస్తే బాగుండు, నా జనాంగాన్ని పరాయి వాళ్ళకి అప్పగించకుంటూ ఉంటే బాగుండు, పోయిన వాళ్ళను కూడా తిరిగి మరలా క్షమించి రప్పిస్తే బాగుండు అనేటువంటి పర్సనల్ ఫీల్ ఉంది ఆయనకి. అంటే ఇప్పుడు హనన్య ఇలా వితిన్ 2 yearsలో వీళ్ళని తెప్పిస్తారనేసరికి ఇర్మియా కూడా అది మంచి వార్త అనిపించింది. అయితే ఏమనుకుంటాడంటే, నాకు సెలవిచ్చినట్టుగానే దేవుడు హనన్యాకు సెలవిచ్చాడని ఫీల్ అవుతున్నాడు ఇర్మియా. అంటే రియాలిటీ అనుకుంటున్నాడు, అది ఆ ప్రవచనము నిజమే అని అనుకుంటున్నాడు. అనుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? 6వ వచనం, అలాగున జరుగును గాక, హనన్య నీవు చెప్పినట్టుగానే జరుగును గాక. నిజంగా నేను కూడా కోరుకుంటున్నాను, యెహోవా అలాగునే చేయు గనుక. అలా చేస్తే అందరికీ సంతోషకరమైన కదా, అందరికీ ఇష్టమే కదా. అలాగే జరుగును గాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొని పోబడిన వారిని అందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చును గాక. అయినను నేను నీ చెవులలోనూ
అంతేనా, నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. అంటే నువ్వు చెప్పింది మంచిది, అలా జరగాల నేను కోరుకుంటున్నా. జనులు వాళ్ళందరూ రప్పించబడాలి. అయితే నేను ఒక మాట నీకు చెప్తున్నాను, అది జాగ్రత్తగా వినుము. ఏమని? 8వ వచనం, నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు. మళ్ళీ ఇక్కడ ప్రొఫెషన్ దగ్గరికి వచ్చేసరికి సీరియస్గా చెప్తున్నాడు ఆయన. ఆటలు కాదు, నేను చెప్పినా నువ్వు చెప్పినా నిజమే చెప్పాలి. ఏమంటున్నాడు ఇక్కడ? ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. ఇర్మియా చెప్పాడు, హోషియా చెప్పాడు, యోవేలు చెప్పాడు, ఇంకా చాలామంది ప్రవక్తలు చెప్తూ వచ్చారు. వాళ్ళు చెప్పింది నేను చెప్పింది టాలీ ఉన్నది, ఏకరీతిగా ఉన్నది. కానీ నువ్వు చెప్పిందే కొంచెం డిఫరెంట్గా ఉంది. అనన్య, ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకో, క్రాస్ చెక్ చేసుకో. నీకు వచ్చిన దర్శనం నిజమేనా? దేవుడు నీతో అలాగే నేను చెప్పాడా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరితో అదే చెప్పించి, నాతో అదే చెప్పించి, నీతో ఇలా ఎలా చెప్పిస్తున్నాడు? మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చింది. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతన్ని పంపెనని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా. ఈ పూర్వం నుండి ఈ ప్రవక్తలందరూ ఇది చెప్పారు, నేను కూడా అదే చెప్పాను. బట్ హనన్యా చెప్తున్నాడు ఏం కాదని, వితిన్ 2 years లో వీళ్ళందరూ తిరిగి వస్తారని. హనన్యా చెప్పినట్లుగా జరిగితే హనన్యాయే నిజమైన ప్రవక్త, మేమందరం దొంగలం. ఎంత ఫేర్గా ఉన్నాడు ఆయన, ఎంత క్యాజువల్గా ఉన్నాడు ఆయన. హనన్యాయే నిజమైన ప్రవక్త అవుతాడు. అంటే ఇక మేమందరం దొంగలం అనే పదం వాడలే, కానీ ఆటోమేటిక్గా ఆయన నిజమైన ప్రవక్త అయినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా ఇదే అవుతారు కదా, రైట్? నిజంగా అతడు ప్రవక్తయే అవుతాడు అని వచనం మర్చిపోతున్నాను. ఎన్నో చెప్పండి, 10వ వచనం, రైట్? ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఎప్పుడైతే ఈ మాట అన్నాడో కొంచెం హనన్యకు సుర్రు అన్నట్టున్నది. పాప మర్యాదగానే చెప్పాడు నా ఇర్మియా గారు, మర్యాదగానే చెప్పాడు. ఎంత మర్యాద చెప్పినా కూడా దొంగ కదా, గుమ్మడికాయల దొంగ ఎవడనగానే భుజంలో తడుపుకుంటారు కదా. వీడు మంచి మెత్తగానే మాట్లాడుతున్నాడు కానీ గట్టిగా పీడెత్తున్నాడు అని చెప్పి వెంటనే ఫీల్డ్లోకి దిగేసాడనమాట. దిగేసి ఏం చేస్తున్నాడంటే, ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి, మెడ మీద నుండి కాడిని తీసి దాన్ని విరిచి, అంటే ఎప్పుడు పెట్టుకున్నాడు, ఎప్పుడు తీయబడింది? 18 సంవత్సరాలు కదా. సరే, నెలల సంగతి అలా ఉంచితే అటు ఇటుగా ఎంత పెయిన్ అండి అది. ఉదయం లేవగానే తన డ్యూటీ ఏంటంటే కాలకృత్యాలు తీర్చుకొని ఫ్రెష్ అప్ అయి ఏదన్నా భోంచేసి, బ్రెడ్ తిని భోంచేసి కాడి మెడ మీద పెట్టుకోవాలి. స్టార్ట్. మళ్ళీ జనులందరూ చెప్పుకుందాం, మామూలుగా అనుకుందాం, సూర్యాస్తమయమే అనుకుందాం. సూర్యాస్తమయం తర్వాత కూడా కొంత ప్రకటించడానికి వెసులుబాటు ఉంటుంది, అయినా అనుకుందాం. ఓవరాల్గా 12 hours డ్యూటీ. కాడి మీద పెట్టుకోవాలి, నడుస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. అక్కడ వినటోడు వింటాడు, ఎగతాలు చేస్తాడు, ఇడేంద్ర బఫన్ లెక్క ఇట్లా తయారయ్యండు, ఇట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ భరిస్తూ చెప్పాడు 18 సంవత్సరాలు. ఇప్పుడు ఇతడు ఈ కాడి విరగొట్టాడు. విరగొడితే విరిచి ప్రజలందరూ ఎదుట ఇట్లా నేను యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు. వాడు ఇంకా చూడు, వాడి మేకపోతే గాంభీర్యుడు. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కాడిని సర్వజనుల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను.
ఈరోజు నేను ఎలా విరిచేశానో ఆ నెబుకద్నెజరు మోపేటువంటి కాడిని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. అక్కడ మాట్లాడేది ఏం లేదు కదా. ఇక ఎందుకంటే ఇప్పుడు కాదు కూడదు అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు జనాలందరూ మద్దతు ఎటుంటుంది, ఇర్మియా వైపు ఉంటుంది సైలెంట్గా. సరే చూద్దాం అనన్య గారు, వెయిట్ అండ్ సీ, ఎందుకంటే తొందరపడితే కాదు కదా. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. అట్లా వెంటనే వాయిస్ వచ్చేసింది. ఏమొచ్చింది 12వ వచనంలో, ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి కాడిని విరిచిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు పోయి హనన్యాతో ఇట్లనుము. ఈయన కూడా అక్కడనే చెప్పొచ్చు కదండి. అక్కడ ఆడెప్పుడైతే ఇరిచాడో అప్పుడే చెప్పొచ్చు కదా. సరే, కొంత టైం తీసుకొని మళ్ళీ హనన్యా యొద్దకు పోయి ఇలా ప్రకటించుము. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు పోయి హనన్యాతో ఇట్లనుము, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను. అంటే చెక్కతో చేయబడి కర్రతో చేయబడినటువంటి కాడిని మోసిన ఇర్మియా కాస్త ఇప్పుడు ఏ కాడి మోయాలి? అబ్బా, భలే రిలీఫ్ ఇచ్చిండే హనన్య. ఓకే, ఇనుప కాడిని పెట్టుకోమన్నాడు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాసులు కావాలనని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచి తిని. చెక్కకాడి కర్రకాడి పోయి ఇనుప కాడి వచ్చిందంటే భారం పెరిగిపోయింది, అంటే సమస్య ఇంకెక్కువ వస్తుంది అని దాని అర్థం. గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించుచున్నాను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు. బట్టబయలైపోయింది. ఎందుకంటే నాకు కూడా కొంచెం సస్పెన్స్ ఉండే, కొంచెం సంశయం ఉండే, బట్ ఈరోజుతో తేలిపోయింది, నువ్వు దొంగవు. ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లా నేను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. నువ్వు చెప్పింది వాళ్ళకు రుచిగా అనిపిస్తున్నది, తప్పు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. ఇలా తప్పు చెప్పినందులకి, నా మాటకి వ్యతిరేకంగా నీవు ప్రకటించినందులకి ఇమ్మీడియట్లీ యాక్షన్, మిగతా వాళ్ళకు తర్వాత, నీకు ఫస్ట్ అంటున్నాడు. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక. ప్రేరేపించితివి అంటే సక్సెస్ అయ్యాడు అక్కడ, అర్థమైందా? కొంత మేరకి హనన్య బాగా చెప్తున్నాడు, ప్రభావితం, రైట్. తిరుగుబాటు చేయటకే నువ్వు జనులను ప్రేరేపించితివి కనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పాను. దొంగ కదా వాడికి ఇప్పుడు ఈ వార్త ఎట్లుంటుంది? వాడికి కూడా తెలుసు ఇర్మియానే రియల్ ప్రాఫిట్ అని తెలుసు, నేను చెప్పింది దొంగ ముచ్చట అని తెలుసు. వాడికి తెలుసా? నకిలీ డాక్టర్కు ఒరిజినల్ డాక్టర్ అనుకోండి, నకిలీ డాక్టర్కి నేను నకిలీ డాక్టర్ అని తెలియదా? ఇప్పుడు ఈ దొంగ ప్రవక్తకి నేను దొంగ ప్రవక్త అని తెలియదా? తెలుసు. ఇర్మియా ఇప్పుడు వచ్చి నీ ఈరోజు ఈ సంవత్సరం నువ్వు దస్తావు అని చెప్పేసి అని అంటే అది డేట్ చెప్పలా, ఏ రోజు అని చెప్పలేదు కదా. ఈ అప్పటి నుండి ఏం స్టార్ట్ అవుతుంది వాడికి? రైట్. ఏం జరిగింది? నీవు మరణమవుదు అని చెప్పాను. ఆ సంవత్సరమే, జాగ్రత్తగా గమనించండి, కాడి విరిచింది ఏ సంవత్సరము, ఏ నెల? సంవత్సరం మనకు తెలిసింది కానీ ఏ నెల? 5వ నెల, అంతేనా? 5వ నెలలో చెక్క కాడిని విరిచాడు. ఇప్పుడు ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మృతి నొందెను. విత్ ఇన్ 2 months, మేబీ 3 months, అంటే అట్లా 5వ నెలలో 7వ నెలలో, అంటే 5 ప్రారంభమైతే 7 ముగింపు అయితే 3 నెలలు అవుతుంది. 5 ఎండింగ్
7 ఎండింగ్ అయితే 2 నెలలు అవుతుంది, లేకుంటే 5 ఎండింగ్ 7 ప్రారంభమైతే 1 ఇయర్ 1.5 అవుతుందా, 1 ఇయర్ 1 మంత్ పీరియడ్ అట్లా ఉంటుంది అంతే కదా. లెక్కలు మిస్ అయినామా? ఎన్నో నెల అన్నాడు? 7వ నెల అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? 5వ నెల అన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాను? లెక్కలు చెప్తూ వచ్చాను. లాస్ట్లో ఏం చెప్పాను? 5వ నెల చివరిలో అయితే కాడి విరిచింది, 7వ నెల ప్రారంభమైతే ఎన్నవుతుంది? 6, 7, 2 మంత్స్ అవుతుంది. అక్యురేట్గా 2 మంత్స్ అవుతుంది. బట్ 5వ నెల ప్రారంభం, 5వ నెల ప్రారంభం అయితే ఎన్నవుతుంది? 7వ నెల ప్రారంభం వరకు, ప్రారంభంలో విలువబడితే, ప్రారంభంలో ఈయన చనిపోతే 3 మంత్స్ అవుతాయి కదా. అదే వాడు ప్రారంభం ఉందా అంటున్నా నేను అనేది. అది ఇప్పుడు 5వ నెల ప్రారంభం అనుకోండి, 5వ నెల, 6వ నెల, 7 ప్రారంభం అంటే 2 మంత్స్ అవుతుంది. ఎస్, ఇప్పుడు క్లారిటీ. ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది. ఇప్పుడు 5వ నెల ఎండింగ్ అనుకోండి, 5వ నెల ఎండింగ్, 6వ నెల, 7వ నెల ఎండింగ్ స్టార్టింగ్ అనుకోండి. అప్పుడు ఎన్నైతే 1 నెల అంటే ఫస్ట్ది 2, తర్వాతది 1. బట్ 7వ నెల ఎండింగ్ అనుకో, అరే ఇక్కడ 2 మంత్స్, అక్కడ 2 మంత్స్ అయితే 5 స్టార్టింగ్, 7 ఎండింగ్, అప్పుడు ఎన్ని నెలలు అయితే 3 నెలలు. అంటే కాకపోతే ఇక్కడ నెంబర్ మనకు లేదు కాబట్టి ఇప్పుడు 1కి 3కు సగటు 2 వేసుకుందాం, అంతే కదా మరి, అదే కదా. అంటే యాక్యురేట్గా మనం చెప్పలేము. అది అంటే వితిన్ 2 మంత్స్లో యాక్షన్ జరిగిపోయింది. ఇక ఎన్ని రోజులు మూసిండు అనే ముచ్చట లేదు. ఇక అది ఆ ఇనుపకాడి ఇంకెన్ని రోజులు మూసిండు, ఎన్ని రోజులు మోస్తాడు? సిద్కియా పట్టబడేదాకా మోస్తాడు. అది పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది అది కష్టం కొంచెం. మళ్ళీ ఎప్పుడన్నా అలాంటిది ఏదన్నా విషయం మనకు బాగా ఓపెన్ అవుతే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం. ఈ 18 సంవత్సరాలే పెద్ద ముచ్చట. అలా ఆ బాధను అనుభవిస్తూ అతడు సువార్తని ప్రకటించాడు. కనుక ఇప్పుడు యెహెజ్కేలు గారి విషయంలోనైతేనేమి, ఇర్మియా గారి విషయంలోనైతేనేమి, అండ్ ఆల్సో కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో జనుల గురించి అయితేనేమి, అంటే ఏలికలు అంటే రాజుల గురించి అయితేనేమి ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలి? ఒక దైవజనుడు దేవుని ఆజ్ఞకు శిరస వహించి ఎంత కష్టమైన పంటి బిగువున భరిస్తూ వస్తాడు. ఇప్పుడు కామన్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆ దైవజనుడి యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి చూడాలి. అతడు చెబుతున్నాడు అనంటే ఆ విషయాన్ని లిమిట్ చేయటానికి వీలు లేదు. దాన్ని తప్పకుండా మనము సీరియస్గా తీసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడో ఆ ప్రకారంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, ప్రయత్నిస్తూ ఉండాలి, కొనసాగాలి. ఇక ఏలికలు వాళ్ళు ఇంకా దాని మీద ఫోకస్ చేయాలి, ఇంకా సమగ్ర విషయాన్ని ఆ ప్రవక్తల ద్వారా తీసుకోవాలి. తీసుకొని రాజుల బాధ్యత ఏంటంటే వాళ్ళు దైవచిత్తానుసారంగా పరిపాలించాలి కాబట్టి వెంటనే జనాలను అలర్ట్ చేయాలి. అలర్ట్ చేసి ఇదిగో మనం ఈ విధంగా ఉందాం, దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనం ఇలాగ ఉందాము అని చెప్పి వారలాగన ఉండాలి. సరే, ఇప్పుడు మన పరిస్థితి వస్తే ఆ రోజు ప్రవక్తలు, ఈరోజు ఎవరు? సువార్థికులు, బోధకులు, కాపర్లు, అవునా? రైట్. వీళ్ళు ప్రకటిస్తారు. అయితే ప్రకటిస్తున్నటువంటి వారు వీళ్ళ యొక్క ట్రాక్ రికార్డును కూడా మనం చూడాలి. ట్రాక్ రికార్డ్ ఇక్కడేం ట్రాక్ రికార్డ్ చూస్తావు? ఆయన ప్రవర్తన గురించి పక్కకు పెట్టండి. ఇక్కడేం ట్రాక్ రికార్డ్ చూస్తావంటే ఇతడు సత్యం చెబుతాడా, అప్పుడప్పుడు అసత్యాలు కూడా అర్థం కాక చెప్తాడా అనేది చూసుకోవాలి.
రైట్. సత్యమే చెబుతాడు ఇతడు అనేది కనుక మీకు అనిపిస్తే ఆ విషయాన్ని మీరు ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలి ఆయన అలా చెప్తూనే ఉంటాడు, మనం వచ్చి తలుపునం పోవాలి అనుకోవాలా, లేకుంటే తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలి అని అనుకోవాలా? దృష్టి పెట్టాలి. ఇక ఏలికల సంగతి మనం మాట్లాడుకోకపోవడం బెటర్ నేడున్న రాజకీయ పరిస్థితులను బట్టి. ఓకే, వాళ్ళ సంగతి మనము జాగ్రత్తగా ఒక విషయాన్ని మన దృష్టిలోకి తీసుకొచ్చాడు అంటే దాని మీద మనం తప్పకుండా సీరియస్గా దృష్టి పెట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ 2 సందర్భాల ద్వారా ఆ రోజు వాళ్ళకి ఆ పాఠం నేర్పిస్తే ఈరోజు మరి ఈ 2 వారాలు మీకు చెప్పటం మూలంగా మనకే పాఠం నేర్పించబడింది. ఇది ఒక దైవజనుడు ఒక విషయాన్ని మనము చెప్పుచున్నప్పుడు దాన్ని మనము నిర్లక్ష్యము చేయకుండా సీరియస్ మీన్స్ తెలుగులో ఏమందాం? ఆల్టర్నేట్ పదం చెప్పండి. అతి జాగ్రత్త కలిగిన వారై దాన్ని అమలు చేసే ప్రయత్నం అనే పదం కూడా నాకు అది సంతృప్తిగా అనిపిస్తలా. చెయ్యాలి, ప్రయత్నం ఏమన్నా చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా. ఇది మీకు ఈ 2 పాటల ద్వారా మీ దృష్టి తీసుకొచ్చినటువంటి విషయం. ఓకే, అయితే మనకు పఠనం ఏం చేయించామంటే హోషేయ గురించి చేయించాం. హోషేయ గ్రంథములో ఉన్నటువంటి విషయం పట్టింపట్టు చేయడం జరిగింది. అయితే సమయము అయిపోయింది అని అనుకుంటున్నాను. నేను వాచ్ స్టార్ట్ నాకు ఇది ఒక నిర్లక్ష్యం, ఒక జబ్బు అనుకోవచ్చు. గడియారం చూడను, అది నాకు ఒక సమస్య అవుతుంది. సమయం అయిపోయింది అనుకుంటున్నాను. కాబట్టి భవిష్యత్తులో దాని విషయమై మాట్లాడుకోగలిగే అవకాశం దేవుడు మనకి ఇస్తే దాన్ని మాట్లాడుకుందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.